నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో రెండింటి గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో కామెంట్ సెక్షన్లో చాలామంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంది, రెండింటి మధ్య తేడా ఏంటి, రెండిట్లో ఏది బెటర్. సో ఈ క్వశ్చన్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి. సో మెయిన్ ఎందుకంటే మనకి 1+5లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో దాని గురించి వచ్చినప్పుడల్లా అందరికీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏంటని క్వశ్చన్స్ మైండ్లో వస్తూ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్ చేస్తాను మీకు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది రెండు మధ్య తేడా ఏందో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చూసుకుంటే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి ఆల్రెడీ సపరేట్ ఒక వీడియో చేశారు. సో నేను మళ్ళీ చెప్తాను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి. సో ఫస్ట్ మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కంటే అసలు కెమెరా ఏం చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మన కెమెరా ఏం చేస్తుందంటే, మనం ఫోటో తీయగానే ఏదైతే మన లైట్ ఉందో మనకి కెమెరా ముందు, అది మొత్తాన్ని లోపలికి తీసుకుంటుంది. లోపలికి తీసుకున్న తర్వాత ఏదైతే లైట్ అది క్యాప్చర్ చేసిందో ఆ లైట్లో ఉన్న ఇమేజ్ ఉంటుంది కదా, సో ఇమేజ్ని డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే మనకి లైట్ లోపలికి వస్తుంది, తర్వాత లైట్ అనేది మనకి డిజిటల్ ఇమేజ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది కెమెరా చేసే పని. సో ఇప్పుడు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా పనిచేస్తుందంటే, మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనకి కెమెరాకే సపరేట్ మెకానిజం ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇట్లా మెకానిజం ఉంటుంది అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి మొబైల్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తున్నప్పుడు ఇలా షేక్ అయింది అనుకోండి ఫోన్, సో ఆటోమేటిక్గా ఏమైందంటే మనకి దానికి కౌంటర్ ఇలా వస్తుంది అనమాట. మన ఇమేజ్ ఆటోమేటిక్గా స్ట్రైట్ అవుతుంది. సో ఇది మనం చేయి చేయదు. ఇక్కడ మనకి ఇమేజ్ లెన్స్ ఏదైతే ఉన్నాయో లెన్స్కి మనకి మెకానిజం ఉంటుంది. ఆటోమేటిక్గా లెన్స్ని స్ట్రైట్ చేస్తే అవి, సో మనకి ఇమేజ్ అనేది షేక్ అనేది ఉండదు. సో ఇంకా డీప్గా చెప్పాలంటే, మన ఫోన్లో మనకి జైరో సెన్సార్స్ ఉంటాయి. అవి షేక్ని డిటెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా మూవ్ అవుతున్నాము, ఫోన్ ఇలా షేక్ అయింది. ఇలా షేక్ అయినప్పుడు జైరో సెన్సార్ ప్రాసెసర్కి ఇన్ఫర్మేషన్ అందిస్తాయి. సో ఇమేజ్ ఇలా షేక్ అయిందని చెప్పేసి ప్రాసెసర్ ఏం చేస్తుందంటే, మన లెన్స్ ఉన్నాయి కదా, లెన్స్ని ఆటోమేటిక్గా ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది అక్కడ మెకానిజం ఉంది కాబట్టి లెన్స్ అనేవి మూవ్ అవ్వగలవు అటు ఇటు అటు. సో ఇట్లా మనకి పనిచేస్తుంది అన్నమాట ప్రాసెస్ మనకి. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మన ఇమేజ్ అనేది ఇమేజ్ సెన్సార్లోకి రాకముందే స్టేబుల్గా ఉంటుంది. బయట పని జరుగుతుంది. సో లోపల సాఫ్ట్వేర్కి దీనికి అసలు సంబంధమే ఉండదు. సో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే. అదే మన ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకుంటే, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో ఇట్లాంటి మెకానిజం ఏమీ ఉండదు. లెన్స్ మూవ్ అవ్వడం ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ఇమేజ్ అనేది మనకి డైరెక్ట్ లోపలికి వస్తుంది, తర్వాత లోపల అనేది ప్రాసెస్ జరుగుతుంది. అదే మెయిన్ డిఫరెన్స్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి. సో మన ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏం జరుగుతుందో చూద్దాం. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనకి ఇమేజ్ అనేది లైట్ రూపంలో లోపలికి వచ్చేస్తుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి CCD అని ఉంటుంది, చార్జ్ కపుల్ డివైస్ అని చెప్పేసి ప్రతి కెమెరాలో ఉంటుంది. సో దీనిలో మనకి చిన్న లైట్ సెన్సింగ్ చిప్స్ ఉంటాయి, లైట్ సెన్సింగ్ సెన్సార్స్ అంటారు. సో ఇవేం చేస్తాయి అంటే, మనకి లైట్ని డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మన స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ సెన్సార్స్లోకి ఇమేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇమేజ్ అనేది మనకి డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయిపోయి, సో ఈచ్ పార్ట్ని ఎగ్జామిన్ చేస్తుంది ప్రాసెసర్. సో ఏ పార్ట్లో అయితే మనకి షేక్ ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకి రెండు మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి ఇమేజ్ CCD కంటే జూమ్ అవుతుంది. జూమ్ అయ్యి ఎక్కడ షేక్ ఉందో ప్రాసెసర్ డిటెక్ట్ చేసి ఫిక్స్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనకి CCD పెద్దగా ఉంటుంది, ఇమేజ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ 90% ఉంటుంది, మనకి CCDలో 10% గ్యాప్ ఉంటుంది. సో ఇమేజ్ మనకి లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే, మనకి షేక్ ఇటు ఉందనుకోండి, సో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్ని రెక్టిఫై చేయడానికి ఇటు తీసుకొని వస్తుంది. ఒకవేళ మనకి షేక్ ఇట్లా ఉందనుకోండి, ఇమేజ్ మళ్ళీ మనకి ఇట్లా వస్తుంది స్టేబుల్గా. సో ఈ గ్యాప్ ఏం చేస్తుందంటే షేక్ని యూటిలైజ్ చేసుకుంటుంది ప్రాసెసర్ గ్యాప్ని. ఒకవేళ మీ ఇమేజ్లో షేక్ లేదనుకోండి, మీరు ఇట్లా పెట్టి ఫోటో తీస్తూ ఉన్నారు, అసలు మొబైల్ షేక్ అవ్వట్లేదు, నార్మల్గా ఫోటో తీశారనుకోండి, సో డైరెక్ట్ ఇమేజ్ అనేది CCDలోకి వెళ్ళిపోతుంది. ఎటువంటి కరెక్షన్ అనేది అవసరం లేదు, ఇటు అటు. సో ఇట్లా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో మేజర్ డౌట్ ఏంటంటే అందరికీ, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బెటరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బెటరా? సో ఇప్పుడు దీని గురించి చూద్దాం, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అడ్వాంటేజెస్ చూస్తే, మనకి మెయిన్ అడ్వాంటేజ్ మనకి OISలో ఇమేజ్ లోపలికి రాకముందే మనకి స్టేబుల్ అవుతుంది. సో ఇది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మనకి లోపల సాఫ్ట్వేర్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, హార్డ్వేరే పని అంతా చేస్తుంది కాబట్టి మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గదు లోపలికి వచ్చినప్పుడు. అండ్ మీకు స్క్రీన్ మీద చూసేటప్పుడు కూడా ఇమేజ్ క్వాలిటీ అట్లనే ఉంటుంది. ఇమేజ్ కానీ వీడియో కానీ మీకు ఏదైతే మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కెమెరా నుంచి, మ్యాక్సిమం క్వాలిటీ మీకు వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే, మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొంచెం వెయిట్ యాడ్ చేస్తుంది మొబైల్కి, కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది. సో మనం అన్ని ఫోన్స్లో మనం చూడలేము ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఎక్కువ మీరు హై అండ్ ఫోన్స్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చూస్తూ ఉంటారు. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫిక్స్ చేయడం. అదే మనం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చూసుకుంటే,
ఖర్చు ఉండదు దీనిలో. అడ్వాంటేజ్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో ఇది ఖర్చు తక్కువ. ప్లస్ నెక్స్ట్ చూసుకుంటే వెయిట్ అనేది ఉండదు. ఫోన్ మీకు లైట్ వెయిట్ ఉంటుంది. ఎటువంటి హార్డ్వేర్ ఫిక్స్ చేయం కాబట్టి మన కెమెరాకి కొంచెం ఫోన్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనకి ఇమేజ్ మనకి డిగ్రేడ్ అవుతుంది. సో మనం లోపలికి వచ్చిన తర్వాత ఇమేజ్ జూమ్ అవ్వడం లేకపోతే జూమ్ అవుట్ అవ్వడం ఇట్లా షేక్ అవ్వడం, ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్ని కొంచెం డిగ్రేడ్ చేస్తుంది. అంటే ఇమేజ్ క్వాలిటీ మీకు కొంచెం తగ్గుతుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో. సో ఫైనల్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బెటర్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ బెటర్ అంటే ఖచ్చితంగా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా చాలా బెటర్. ఎందుకంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గదు. సో మీరు వీడియో తీసినా కానీ ఫోటో తీసినా కానీ ఇమేజ్ క్వాలిటీ అట్లనే ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనకి ఇమేజ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4K వీడియో రికార్డ్ చేయండి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న మొబైల్లో, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న మొబైల్లో ఖచ్చితంగా మీకు క్వాలిటీ అనేది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న మొబైల్లో కొంచెం బాగుంటుంది. సో గూగుల్ పిక్సెల్లో తీసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్లో 4K వీడియోలో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఇచ్చారు. సో మీరు దాంతో మీరు 4K వీడియో రికార్డ్ చేసి ఐఫోన్ 7తో 4K వీడియో రికార్డ్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది కొంచెం అర్థమవుతుంది. అండ్ షేక్ కూడా మీరు సడన్గా మీరు ఇట్లా తిప్పుతున్నారు అనుకోండి మొబైల్ని, సడన్గా ఇట్లా తిప్పినప్పుడు మీకు ఐఫోన్ 7లో మీకు ఎటువంటి షేక్ అనేది ఉండదు. అదే మీరు గూగుల్ పిక్సెల్ తీసుకొని ఇట్లా తిప్పారనుకోండి సడన్గా ఇమేజ్లో మీకు షేక్ అనేది కనపడుతుంది. సో ఖచ్చితంగా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కంపేర్ చేస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బెటర్. లో లైట్ కండిషన్లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కంపేర్ చేస్తే. సో లో లైట్లో మీకు ఖచ్చితంగా పిక్చర్ ఇమేజ్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గినా కానీ మనకి పిక్చర్లో మనకి నాయిస్ అనేది వస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మనకి ఇమేజ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి పిక్చర్లో కొంచెం నాయిస్ కనపడుతుంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అటువంటి నాయిస్ ఏం కనపడుతుంది, మీకు పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి. సో వీడియోలో నేను మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.